తీసిన సినిమాలు తక్కువ సినిమాలే అయినా చాలా హార్డ్ హిట్టింగ్. RX100, మహాసముద్రం, మంగళవారం ఈ 3 సినిమాల తర్వాత రేపు 30వ తారీఖున రిలీజ్ కాబోతున్న శ్రీనివాస్ మంగాపురం. నీతో పరిచయం అయినప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని మన సినిమాలు తొందరగా రెడీ అవ్వవు. ఒడిస్సిల్లట్ సినిమా కూడా 2 నెలల ముందు రెడీ అయింది. ఎప్పుడు హాలీవుడ్తో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. యాక్చువల్లీ వాళ్ళు సీజీలు కానివ్వండి, ఇప్పుడు ఇది వరకు సీజీలు లేవు, ఇప్పుడు సీజీలు వచ్చినాయి. ఇప్పుడు డిఏ సౌండ్ మీద ఎక్కువ రోజులు కూర్చోబట్టే ఈ రోజుకి దాని సౌండ్ గురించి నేను అసలు ఆన్లైన్ ఎడిట్ అనేది వాడిన అసలు నేను అసలు నాకు అలవాట్లేదు. అంటే అది డిసడ్వాంటేజ్ అన్నా. కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు తర్వాత వస్తున్న హీరో కాబట్టి దేర్ ఈజ్ అన్ వెరీ ఇంటెన్సిఫైడ్ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద ఉన్నది. అయినో అంటే నేను ఏం చెప్తానంటే కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. కంప్లీట్ ట్రీట్మెంట్. ఈ రియలిస్టిక్ స్పేస్ అన్న మాట వాడుతున్నారు. అంటే రియలిస్టిక్ స్పేస్ అనేది నిజంగా ఒరిజినల్ సెంటర్లో ఒక మనిషిని కొట్టడం కానివ్వండి, ఇలా అన్న మహేష్ అన్న వస్తారా ఈరోజు బయట ఇచ్చారు, అందరూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా రమేష్ అనే వాళ్ళ అబ్బాయి జయకృష్ణ, he's making his debut in Srinivasa Mangapuram. The whole family is very, very happy. In fact, we're all very, very excited. ఆ స్క్రీన్ మీద వీళ్ళిద్దరు ఫేస్లు చూస్తుంటే చాలా బాగున్నారులేండి. అసలు మీకు హీరోని వీళ్ళని చూస్తుంటే మీ మోర్ ఛాలెంజ్ అగైన్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ మీదే ఉంది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ వేరండి. ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిదే. బళ్ళారికి కింగ్ నేనే. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ ఎ స్పెషల్ టచ్. ఇప్పుడున్న గెస్ట్, మా స్టూడియోలో ఉన్న గెస్ట్ తీసిన సినిమాలు తక్కువ సినిమాలే అయినా చాలా హార్డ్ హిట్టింగ్, మోస్ట్ స్టన్నింగ్ కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్స్తో తనదైన ఒక సిగ్నేచర్ని చాలా తక్కువ టైంలో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అండ్ ప్రజెంట్ తను చేయబోతున్న మరొక అద్భుతమైన సినిమా, గతంలో చేసిన సినిమాల గురించి చెప్పాలంటే RX100, మహాసముద్రం, మంగళవారం ఈ 3 సినిమాల తర్వాత రేపు 30వ తారీఖున రిలీజ్ కాబోతున్న శ్రీనివాస్ మంగాపురం హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. ఓ పక్కన అశ్విని దత్ గారు, ఇంకో పక్కన ఆదిశేష్ గారు, దానికన్నా ఆన్ ది టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు మహేష్ బాబు గారి ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఒకదాంతో ఒకటి ముడిపడి అలాగున్నాయి. అలాంటి సినిమాని డైరెక్ట్ చేసి రేపు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న ఈ దర్శకుడు ఇంకెంతకన్నా నేను మీకు చెప్పనక్కర్లేదు, బట్ కస్టమరీ సేక్ చెప్తాను. హీఈస్ అజయ్ భూపతి. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన చాలా హార్డ్ హిట్టింగ్గా మాట్లాడగలరు. మనం అన్ని విషయాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. హాయ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో కూడా మీరు మీకున్న మంచి బిజీ షెడ్యూల్ 30వ తారీఖు రిలీజ్ అంటే ఎలా ఉంటారు? ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది కదా కదా. అంతా అయిపోయిందండి ఆల్రెడీ. ఆల్మోస్ట్ వర్క్ అంతా డన్. ప్రింట్స్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి. ఓవర్సీస్, డొమెస్టిక్ రేపు. అదే మనం నాగార్జున గారు అన్నట్టు మన సినిమాలు తొందరగా రెడీ అవ్వవు. ఒడిస్సిల్లట్ సినిమా కూడా 2 నెలల ముందు రెడీ అయింది అని. దాని మీద మీరు ఎట్లాగా రెస్పాండ్ అవుతారు సార్? యాక్చువల్లీ కొంతమంది టెక్నీషియన్స్ అయితే మ్యూజిషియన్స్ అవి కావాలని లాస్ట్ మినిట్లో ఇస్తున్నారు. అది నిజం. ముందు నుంచి ఇస్తే అందరూ కూర్చుని మళ్ళీ దీని కరెక్షన్లు చెప్తారు, అవి చెప్తారు, చర్చలు జరుగుతాయి అని చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు చాలా చూసి ఇలాగా లాస్ట్ మినిట్లో ఇవ్వడం మొదలు పెడుతున్నారు.
అదొకటి కారణం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు హాలీవుడ్తో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. యాక్చువల్లీ వాళ్ళు ఇంకొక 3 నెలల్లో ఫస్ట్ కాపీ వస్తుందనగా డేట్ సంవత్సరం తర్వాత ఇచ్చుకుంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? అంటే ఫస్ట్ కాపీకి రిలీజ్ అయ్యే డేట్కి మినిమం 6 to 9 months గ్యాప్ ఉంది. ఓకేనండి. అంటే వాళ్ళ స్టైలే వేరుంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఏమవుతుందంటే ఇండియన్ ఇది షూటింగ్ అయిన తర్వాత రోజే రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఓకేనా? అంటే షూటింగ్ అయిపోతే ఇంక సినిమా అయిపోయింది అనుకుంటారు. కానీ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆయువు పట్టు సినిమాకి ఆఫ్టర్ షూటింగ్ ఉంటుందండి. పోస్ట్ ప్రొడక్షన్ సౌండ్. ఇప్పుడు సౌండ్ ఒకటి, వీడియో ఒకటి, 2 విభాగాలు విభజించుకుంటే సినిమాని, వీడియో అంటే పిక్చర్, ఫిల్మ్, సౌండ్ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా మనకి సీజీలు కానివ్వండి. ఇప్పుడు ఇది వరకు సీజీలు లేవు, ఇప్పుడు సీజీలు వచ్చినాయి. ఇప్పుడు డిఏ కానివ్వండి, ఎందుకంటే ప్రింట్ అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు డిజిటల్ డిఏ వచ్చిందంటే ఇవన్నీ కూడా డిఏ అయితే వీడియోకి సంబంధించింది. సో సౌండ్కి సంబంధించిన విభాగాల్లో కూడా మనం సేమ్ టైం ఇవ్వాలి. పోస్ట్కి మనం అంటే సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అయితే చేసుకున్నామో దానికి డబల్ పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చుకోవాలి. సపోజ్ మీకు 100 రోజులు షూటింగ్ చేసామనుకోండి, సపోజ్ ఒక 150 days అయినా పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చుకోవాలి. మామూలుగా అయితే అంటే ప్రాపర్ సినిమాలకి అయితే 5 months ఇచ్చుకోవాలి. నేను మీకు మంగళవారం మేలో షూట్ అయిపోయిందండి, అప్పట్లో నవంబర్లో రిలీజ్ చేశాను. నేను సౌండ్ మీద ఎక్కువ రోజులు కూర్చోబట్టే ఈ రోజుకి దాని సౌండ్ గురించి మాట్లాడుకుంటారు. సో అది అంత టైం ఇచ్చుకుంటే బాగుంటుంది. షూట్ అవగానే రిలీజ్ అని కూడా మనం కూడా అనేసుకోకూడదు. అది నిజంగా అది ఇచ్చుకోగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు పబ్లిసిటీ కూడా ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. యాక్చువల్ 2 months పెట్టాల్సి వస్తుంది. సో హ్యాపీగా అన్ని కలిసి వస్తాయి. ఎప్పుడైనా సరే ఫైనల్ డే షూట్ అయిపోయిన 5 monthsకి లేకపోతే మినిమం 4 monthsకి అయినా సినిమా రిలీజ్ డేట్ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్లు ఉంటాయి, అవి ఉంటాయి, అవన్నీ లెక్కలు వేసుకుంటారు కాబట్టి అంత టైం ఉండదు. దీనికి హౌ కంఫర్టబుల్ ఆర్ యూ అండి ఈ ప్రాజెక్ట్ వరకు? శ్రీనివాస్ మంగాపురం పోస్ట్ ప్రొడక్షన్. శ్రీనివాస్ మంగాపురం నేను చాలా అలర్ట్ గానే ఉన్నాను ముందు నుంచి. నేను ఆఫ్లైన్ ఎడిటింగ్ నాకు ఎప్పుడు ఉంటుందండి. నాకు ఆఫ్లైన్ అంటే నేను ఇప్పుడు దాకా ఆన్లైన్ ఎప్పుడు వాడలేదు. నేను అసలు 4 సినిమాలకి, మంగళవారం లాంటి సినిమాకు నేను ఆన్లైన్ ఎయిట్ వాడను. ఓన్లీ ఆ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు తప్ప నాకు అలవాట్లేదు. నేను అసలు ఆన్లైన్ ఎడిట్ అనేది వాడను అసలు. నేను అసలు నాకు అలవాట్లేదు. అంటే అది డిసడ్వాంటేజ్ ఎందుకు? వాట్ ఈస్ యువర్ అంటే ఇప్పుడు వస్తున్న న్యూ డైరెక్టర్స్ అందరూ కూడా ఆన్లైన్ ఎడిటింగ్ అనేది లేకుండా అసలు షూట్ లొకేషన్ ఉండదు. అది ఒక ప్యాటర్న్ అయిపోయింది. అంటే అది నాకైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది. అది ఏం అడ్వాంటేజ్ ఏం కాదు. ఎవరిష్టం వాళ్ళది, నాకైతే అవసరం లేదు. సో వాడిని నేను ఆఫ్లైన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఎడిటింగ్ సైబిలిటీ చేసేసుకున్నాను. మేము మే 95 days షూట్ చేశాను నేను శ్రీనివాస్ మంగాపురం. సో మెనీ లొకేషన్స్లో షూట్ చేశాను నేను. ఎక్కడో చందేరిలో మొదలు పెడితే బళ్ళారి, తిరుపతులు, బెంగళూరు, ఇంకా ఏదో మరి మున్నార్ వెళ్ళాము. సో మెనీ లొకేషన్లో షూట్ చేసా. అవుట్డోర్ మొత్తం అంతా. హైదరాబాద్లో హౌస్ ఒకటి చేసాం ఇక్కడ. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను ఎడిటింగ్ సైబిలిటీస్గా కంప్లీట్ చేసుకోవడం. అండ్ మాధవ్ అని నా దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నాడు. అతను అంటే RX100 నుంచి నా దగ్గర అసిస్టెంట్ ఎడిటరు. నా దగ్గర అంటే ప్రవీణ్ కేర్. RX100 మహాసముద్రానికి అసిస్టెంట్ ఎడిటరు. తన నేను మంగళవారంతో ఎడిటర్ చేశా. ఇది దీనికి కూడా అతను ఎడిటర్. సో నా థాట్స్ అన్ని తెలుస్తానికి ఎలా ఉండాలి ఏంటని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకుంటూనే ఉన్నాం. ఆఫ్లైన్ చేసుకుంటూనే ఉన్నాం. అండ్ నవంబర్లో షూట్ చేసాం. నవంబర్ ఎండింగ్ స్టార్ట్ చేసాము. మాది ఆల్మోస్ట్ ఒక 5 days షూటింగ్ మినహా May 1st week అయిపోయింది. మాది అంటే 4-5 monthsలోనే టోటల్, అంటే 4-5 monthsలో కంప్లీట్ అవగొట్టేశాను నేను షూటింగ్. నేను దత్తు గారు అడిగారు ఎప్పుడు పెట్టుకుంటాము, ఫస్ట్ ఏదో జూలై 9th అంటే నేను రెడీ అని చెప్పేసాను. రెడీ అయిపోద్ది, పెట్టేసుకోండి సార్ అని. నేను ఫాస్ట్గా ఉన్నాను కాబట్టి ముందు నుంచి సైబిలిటీస్గా చేసుకోవడం, దీనివల్ల అది ఇప్పుడు 30th వచ్చింది.
అదేలేండి. వచ్చింది. సో ఈ సినిమా వరకు నేను డే 1 నుంచి చేసుకుండడం వల్ల పెద్ద నాకు ప్రెజర్ అనిపించలే. కానీ నాకు మామూలుగా అయితే 4 months మినిమం కావాలని చెప్పి అయితే నేను ఆఫ్టర్ కంప్లీట్ షూట్ అయిపోయిన తర్వాత 4 months ఉంటే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. అదేలేండి. ఇప్పుడు మీరు డిఫరెంట్ లొకేషన్స్ అన్నమాట అన్నారు కదా, అంటే మీరు కథ రాసుకున్న దానిలో ఆ లొకేషన్స్ అవసరం అయ్యాయా? బ్యాక్ డ్రాప్స్ గ్రాండ్ ఇయర్ కోసం? నో గ్రాండ్ ఇయర్స్ మేము వెళ్ళింది ఏమి ఫారెన్ లొకేషన్ లో కాదు. నాట్ దట్ వే, అంటే డిఫరెంట్ స్టోరీ ప్రకారం తిరుపతి అండ్ వేరే బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. ఆ వేరే బ్యాక్ డ్రాప్ కోసం 2 locations కి వెళ్ళాం అన్నమాట. అంటే హీరోయిన్ బ్యాక్ డ్రాప్ ఇంకా చెప్పలేరు. ఓకే. కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏదో మీరు మంగళవారంలో సీతాకోక చిలుకలు ఆలోచనలు ప్యాషనేట్ అలాగా సీతాకోక చిలుకలను ఎగరేసారు చూడండి ఒక షాట్ లో. అలాగే ఇప్పుడు అభిమానులందరి తాలూకా మొత్తం అంటే సూపర్ స్టార్ గారి అభిమానులు కానివ్వండి, మహేష్ గారి అభిమానులు, జనరల్ ఆడియన్స్ ఆల్సో, కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు తర్వాత వస్తున్న హీరో కాబట్టి దేర్ ఈస్ అన్ వెరీ ఇంటెన్సిఫైడ్ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కింద కామెంట్లు చూస్తే అసలు మహేష్ భూపతి కోసం ఫస్ట్ డే మేము సినిమాకి వెళ్ళిపోతాం అనే కామెంట్లు కూడా నేను చదివాను అక్కడక్కడ. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారండి? ట్రీట్ ఇట్ ఎవ్రీ మూవీ ఏదో అంటే నా మూవీస్ కోసం వెయిట్ చేసే కొంతమంది ఆడియన్స్ అయినా ఉన్నారు నాకు తెలుసు. అయినో అంటే నేను ఏం చెప్తానంటే డెఫినెట్లీ నేను అన్ని ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నాను. ఇది సెంటర్ పాయింట్ కొత్తగా ఉండదు, కానీ కొత్తగా ఉండదు అంటే కొత్తదేం కాదు, కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. కంప్లీట్ ట్రీట్మెంట్, ఎవ్రీ సీన్, సాంగ్స్, ఫైట్స్, సిచ్యువేషన్స్, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్, సీన్ కంటెంట్, లొకేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయండి మొత్తం అంతా. అండ్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది, ఎమోషన్స్ అదిరిపోతాయి మీకు. అంటే వేస్ట్ క్యారెక్టర్ అనేది అసలు స్క్రీన్ మీదకి రాదు సినిమాలో. ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. చాలా బాగుంటుందండి సినిమా. ఇది మీరు ఇలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఎంత అది ఛాలెంజింగ్ అనిపించట్లేదా మాట? అనిపించదు. అంటే ఆల్రెడీ నేను చూసి ఆల్రెడీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి మెయిన్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ పేరుని, జయకృష్ణని, వాళ్ళ ఇన్నోసెన్స్ ని స్క్రీన్ మీద, రాషా తడానీని కానీ చాలా ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ మీద. అందులో చిన్న రియలిస్టిక్ స్పేస్ లో ఉంటుంది సినిమా. సో బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటున్నాను. మీరు చాలా 2-3 చోట్ల మీరు ప్రెస్ మీట్ లో కానీ ఇంకో చోట కానీ ఈ రియలిస్టిక్ స్పేస్ అన్న మాట వాడుతున్నారు. ఎందుకు నేను వాట్ డస్ ఇట్ రియల్లీ ఆర్ యాక్చువల్లీ ఇంప్లాయిడ్? అంటే రియలిస్టిక్ స్పేస్ అనేది కంప్లీట్ మీకు దేన్ని బేస్ చేసుకుని వస్తుందంటే, ఒకటి మనం పెట్టిన షార్ట్ కంపోజిషన్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం దగ్గర నుంచి, ఇవన్నిట్లోనూ ఉంటుందండి. ఓకేనా? అది తీసే విధానాన్ని బట్టి ఉంటుంది. కమర్షియల్ రియలిస్టిక్ అనేది ఎందుకు ఉంటుందంటే క్యారెక్టర్ బిహేవ్ చేయడం ఉంటుంది చూసారా, అది ఆర్టిఫిషియాలిటీ ఉండదు. చాలా న్యాచురల్గా మాట్లాడుకోవడం, చిన్న ఒక క్యారెక్టర్ తప్ప మిగతావన్నీ కూడా. అండ్ మీకు లొకేషన్ వైజ్గా కానివ్వండి, సెట్స్లో ఉండవు. అండ్ మేము చాలా ట్రాఫిక్లో రోడ్ల మీద సీన్లు తీసాం. మీకు ఎలా ఉంటుందంటే సినిమా అనేది మీకు తెలుసు కదా, కొంచెం ఒక ఏమంటారు సెట్స్ అనేసరికి చిన్న ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. కానీ నేను తీసింది మీకు రేపు చూస్తే అనిపిస్తుంది, అమ్మ ఎలా తీసారు వీళ్ళు రోడ్ల మీద ట్రాఫిక్లో, ఏదో జనాలు మనం మాట్లాడుకున్నట్టు, లేకపోతే ఏదో మన నిజంగా జరుగుతున్నట్టు ఉంది. మీకు అర్థమైందని. మేము తిరుపతి లాంటి ప్లేస్ లో అసలు 1,00,000 మంది వచ్చి వెళ్ళే ఫ్లోటింగ్ ఉండే టౌన్ లో మేము ఆల్మోస్ట్ 40 రోజులు షూటింగ్ చేసామంటే అసలు మీరు నిజంగా ఒరిజినల్ సెంటర్లో ఒక మనిషిని కొట్టడం కానివ్వండి, లేకపోతే చంపే సీన్లు కానివ్వండి, లేకపోతే చేజింగ్ సీన్స్ కానివ్వండి, ఫైట్ సీన్స్ కానివ్వండి, నిజంగా జరుగుతున్నట్టుంటాయి. చాలా రియల్ గా జరుగుతున్నట్టు ఉంటది. అంటే మీరు దీన్ని ఆర్టికులేట్ చేశారా, లేకపోతే ఒరిజినల్ ట్రాఫిక్ లోనే తీసారా? నేను ఒరిజినల్ లొకేషన్స్ లోనే అక్కడ అంటే మేము అంతా సెట్ చేసుకుని
అంత ఒరిజినల్ లొకేషన్లోనే తీశాను నేను తిరుపతిలో. Hmm. సో దానివల్ల ఏమవుతుందంటే చూసేవాడికి ఫీల్ అవుతాడు, అంటే ఒక ఆర్టిఫిషియాలిటీ అనేది అనిపించదు. అయ్యా మీది ఏదో నిజంగా జరుగుతున్న ఆ ఫీల్ ఆడియన్స్ తీసుకెళ్ళడమే కదా Exactly. మన పని. సో అది ఖచ్చితంగా ఈ సినిమాలో వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను రియలిస్టిక్ స్పేస్ అంటున్నాను కొంచెం. అండ్ సేమ్ టైం కమర్షియల్ సినిమా, కమర్షియల్ స్టోరీని నేను నా స్టైల్లో తీసా. ఓకేనా, నా స్టైల్ అంటే ఇప్పుడు RX-100 ఉంది. అదే మీరు నా స్టైల్ అండంలోనే అసలు మొత్తం అంతా ఉంది. నా స్టైల్ అన్న దాని గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అనమాట. ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అంటున్నారు. లేదంటే మేకింగ్ వేరు, స్టోరీ వేరు. ఎప్పుడు కూడా మీరు ఇది వరకంటే స్టోరీ రైటర్లు సపరేట్ గా ఉండేవారు, డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు అందరూ చాలా మంది మేమే అంటే డైరెక్టర్లే స్టోరీలు రాసుకుంటున్నారు కాబట్టి. దాసనండి దగ్గర నుంచి అవును. సో స్టోరీ వేరు, ఎప్పుడు డైరెక్షన్ వేరు అండి. ఎప్పుడు స్క్రీన్ ప్లే కూడా వేరు, స్క్రీన్ ప్లే వేరు, స్టోరీ వేరు, డైరెక్షన్ వేరు. మామూలుగా విభజించుకుంటే ఆ మూడు వేరు. అండ్ రైటర్ డైరెక్టర్స్ వేరు, డైరెక్టర్స్ వేరు. చాలా తేడా అవుతుంది మీకు రైటర్ డైరెక్టర్స్ కి కూడా. యూనో నేనేమంటానంటే స్టోరీ అయితే కమర్షియల్ స్టోరీ ఓకే, అన్నీ ఉంటాయి. మా దాంట్లో 6 సాంగ్లు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఓకే, ఇంకా చెప్పాలంటే ట్విస్ట్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా. నేను వాటిని కమర్షియల్ హంగులు అంటున్నా. నేను మీకు అర్థమైంది, మేకింగ్ మరి నా స్టైల్, నా సైన్ ఉంటుంది అంటున్నా నేను. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్ లో ఉంటది సినిమా అని. కథలో ఏంటి మీ టచ్? కథ పరంగా చెప్పాలంటే అలా మేకింగ్ స్టైల్ గురించి చెప్పారు. నేచురల్ స్పేస్. కథలు అంటే నేను చెప్తున్నాను చూసారా, నా కథలు చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఓకే, మీరు RX-100 నుంచి తీసుకుంటే అవును, నేను హీరో చనిపోవడం కానివ్వండి, RX-100లో అమ్మాయిని విలన్ చేయడం కానివ్వండి, అంటే నా సినిమాలో RX-100 ముందు నాకు తెలియదు RX-100 సినిమా అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్ గా నేను తీశాను. క్లైమాక్స్ ఓకేనండి. అండ్ అది ఎక్స్పెరిమెంటల్ స్టోరీ RX-100. మహాసముద్రం ఓపెన్ డ్రామా, ట్రయాంగిల్, ఓకేనా. అమ్మాయి సైడ్ నుంచి లవ్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది. ఇది ప్రేమించిన ఇద్దరు ఫ్రెండ్స్ లో ప్రేమించినోడు వెళ్ళిపోతే ఎవరైతే చేరదీశాడో వాడి మీద వర్షిప్ పెంచుకుంటుంది అమ్మాయి, ప్రేమ పెంచుకుంటుంది. అది ఒక 1 సైడ్ లవర్ స్టోరీ యాక్చువల్గా మహాసముద్రం. ట్రయాంగిల్ మంగళవారం అయితే మీకు చెప్పక్కర్లేదు, అది ఒక నింఫోమానియాక్ స్టోరీ. దాన్ని అసలు నేను వేరే విధంగా ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ నేను కమర్షియల్ వేలో చెప్తా. ఇలాంటి దీనిలో అలాంటి ఎక్స్పెరిమెంట్ అదే ఉండదు అన్న. నేను ఇది అంటే అంత ఎక్స్పెరిమెంట్ ఉండదు, నేను కొత్త వాళ్ళు పెట్టుకుని అంత ఎక్స్పెరిమెంట్లు చేయలేను. ఇప్పుడు అందులో ఇప్పుడు ఇది శ్రీనివాస మంగాపురం అనేది అంటే ఒక యూత్ఫుల్ మూవీ, ఓకేనండి. నేను కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ అని నేను చెప్పను, కానీ నేను సెంటర్ పాయింట్ అయితే నేను చెప్తున్నాను కదా మీకు, అంతేమి అదేమి కొత్తగా అని నేను అన్నాను, ఓకేనా. కానీ నేను డిస్కస్ చేసిన, నేను తీసుకెళ్ళిన విధానం చూసారు స్టోరీని, అది మీకు అందరికీ నచ్చుద్ది, ట్రీట్మెంట్ అంతా నచ్చుద్ది మీకు. ఫైన్, నేను మీ మాటను నేను చాలా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు ఎంత టేకింగ్ స్టైలు అవన్నీ, న్యాచురల్ స్పేసు, క్యారెక్టరైజేషన్స్, ట్రీట్మెంట్, డైలాగ్ డిజైనింగ్, ఇవన్నీ మెయిన్ సోల్ ఆఫ్ ది స్టోరీనే ఫైనల్ గా ఆడియన్స్ క్యాచ్ చేసేది. ఫైన్ కథ ఏం చెప్పాడు ఇందులో. ఈ రోజునేమో వరల్డ్ సినిమా అంతా మన అరచేతిలో ఉంది, యూట్యూబ్ లో ఆల్ లాంగ్వేజెస్ సినిమాలు చూసేస్తున్నారు. చూసినప్పుడు ఈ రోజునున్న జనరేషన్ ఒడిస్సీకి టికెట్లు దొరకట్లేదు. అంతకుముందు వచ్చిన సినిమాకి దానికి టికెట్లు దొరకకుండా కిట్కెట్లు ఆడినాయి థియేటర్లు. ఫారిన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది, అదర్ లాంగ్వేజెస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది. సో దాంట్లో ఈ సినిమా శ్రీనివాస్ మంగాపురం అనే సినిమా ఎంతవరకు ఆడియన్స్ని ఆకట్టుకునేది, కొత్తగా ఉందిరా ఈ సినిమా, కథ భలే ఉంది అని అనిపిస్తుంది సార్? డెఫినెట్లీ అన్నాను. అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒడిస్సీ అన్నారండి, ఒడిస్సీలో అంటే నేను ఇంకా చూడలేదు కానీ నాకు పాయింట్ ఏంటనేది తెలుసు. అంటే ఒక రాజ్యాలు, అది కొంచెం సీక్రెట్ గా గుర్రాన్ని తీసుకెళ్లి అందులోంచి వెళ్ళి చంపేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం. ఇప్పుడు అందులో ఉన్న పాయింట్ నాకు తెలిసి నేను 4 సినిమాలు చూసా. ఏది అంటే ఒక రాజ్యానికి వెళ్ళి కొంచెం దొంగచాటుగా వెళ్ళి ఆ గుర్రాన్ని ఏదో గిఫ్ట్ అని ఇచ్చి, ఒక ట్రాయ్ దాంట్లో కూడా. సో కానీ ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టున్నాడు సినిమాని. స్టోరీ చదివే అది ఫస్ట్ వస్తుందండి అది సినిమాలో. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఏం జరిగింది అనేది చెప్పాడు కదండి అందులో.
యా డెఫినెట్లీ యునో కానీ ప్రతి సినిమాకి ప్రతి స్టోరీకి మీకు సెంటర్ పాయింట్ కొత్తది ఉండాల్సిన అవసరం లేదు. నేను బ్లాక్ బస్టర్ అయిన బోలెన్ని సినిమాలని చెప్తా. సెంటర్ పాయింట్ ప్రతి సినిమాకి కొత్తది ఉండాల్సిన అవసరం లేదు. యూనో అంటే ప్రతి స్టోరీని ఎక్స్పెరిమెంట్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్పెరిమెంట్లు ఎక్కడుంది అంటే సో మెనీ, అంటే మీరు స్టార్టింగ్ మీ టైటిల్ దగ్గర నుంచి వస్తే ఈ ఎండింగ్ దాకా కంప్లీట్ అయ్యే దగ్గర ఎక్కడో ఒక చోట మనం తీసుకురావచ్చు, స్టోరీలోనే తీసుకురాలేము మనం. మీకు అర్థమవుతుందా సార్? ఎక్స్పెరిమెంట్లు అనేది ఎక్కడే మ్యూజిక్ లో చేయొచ్చు, లేకపోతే ఒక సాంగ్ కంప్లీట్ లిరిక్సే పెట్టి మ్యూజిక్ ఆపేయచ్చు, లేకపోతే ఒక సీను అలా మనకి డైలాగ్స్ లేకుండా ఎమోషన్స్ని పండించవచ్చు. ఓకేనా? లేకపోతే ఒకటి నేను మీకు ఎలా చెప్పాలంటే మంగళవారం చెప్తాను ఎగ్జాంపుల్. నేను మంగళవారంలో అందరూ నింఫోమానియాక్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళని గోడల మీద రాయడం మీరు ఎక్కడన్నా చూసారా? పేర్లు రాసి వాళ్ళని చంపేయడం చూసారా? లేదు. ఓకేనా? అదొక పాయింట్. అసలు మంగళవారం సెంటర్ స్టోరీ మీరందరూ అనుకున్నట్టు ఈ గోడల మీద రాసిన వాళ్ళని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు గోడల మీద రాసి వాళ్ళని చంపేయడము కాదు, పాయల్ రాజ్పూత్ నింఫోమానియాక్ క్యారెక్టర్ కూడా కాదు సెంటర్ పాయింట్. ఓకేనా? నేను చెప్పడానికి సెంటర్ పాయింట్ ఏదో మాస్క్ మ్యాన్ ఉన్నాడు చూసారా, వాడి లవ్ అమ్మాయిని వర్షిప్, అంటే అది వన్ సైడ్ లవర్ స్టోరీ మంగళవారం. యాక్చువల్లీ మీకు అర్థమవుతుంది? అర్థమైంది, నాకు అప్పుడే అర్థమైంది మీ సినిమా చూసినప్పుడే. మాస్క్ మ్యాన్ తాలూకు లవ్ చూసారా శైలు మీద, అతను వర్షిప్, అతను వర్షిప్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లవ్. లవ్ కూడా కాదు, వర్షిప్. లవ్ ఇక్కడే ఉంటది, వర్షిప్ అక్కడ ఉంటుంది. అబ్సల్యూట్ వర్షిప్. ఓకే, మంగళవారం సెంటర్ పాయింట్ అది. ఓకే, ఇప్పుడు జనాలు చాలా మంది రాసిన వాళ్ళు పాయల్ దాని గురించి రాశారు, దీని గురించి రాశారు. సో ఇతని స్టోరీ గురించి ఎందుకు రాయలే? సో అన్నీ మనం డైరెక్ట్ గా హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదంట. మీకు అర్థమైందని నేను ఆ విధంగా చూసుకుంటే శ్రీనివాస మంగాపురంలో సెంటర్ పాయింట్ నేను ఇంత ఏదో కొత్తగా చెప్పేశాను నేను, అబ్బో ఇది అసలు ఎక్కడ రాని అసలు పాయింట్ అని నేను అనట్లే, కానీ సో మెనీ థింగ్స్ ఉన్నాయి కొత్తగా ఉండేవంటున్నా నేను. అదేలేండి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అదే మీరు చెప్తున్నారు కదా సినిమాలో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. సో వాటికి 100% కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఓకే, అంటే నేను ఇందులో చిన్న నాకున్న జిజ్ఞాసతో అడుగుతున్న మాట సార్ ఇది ఏంటంటే, ఇప్పుడు ఒక కొత్త హీరోని అంత పెద్ద ఫ్యామిలీ నుంచి, అంత హైలీ వర్షిప్డ్ ఫ్యామిలీ కృష్ణ గారి దగ్గర నుంచి, ఈరోజు మహేష్ బాబుకు ఉన్న స్టార్డమ్ అవన్నీ, అలాంటి ఒక హీరోని తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీనే బేస్ చేసుకుని కొత్తగా ప్రెజెంట్ చేయాలి అనేది ఆడియన్స్ కూడా దాని వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు సార్. ఇన్ జనరల్ గా నేను చెప్తున్నా, వెరీ నార్మల్ థింగ్ నేను చెప్తున్నా. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్ట్ అండి? అంటే అంత బరువులు ఫస్ట్ సినిమా హీరోస్ మొయ్యలేరండి. అందులో ఈ లెగసీ ఉన్న, ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలు మోస్తే ఆడియన్స్ దాన్ని తీసుకుంటారో లేదో కూడా తెలియదు. సపోజ్ ఇప్పుడు నేను RX-100 లాంటి స్టోరీ నేను జేక్స్తో తీస్తే, అంటే హీరో చనిపోవడం అది అవుతుంది కదా, ఆడియన్స్ తీసుకుంటారో లేదో, నా మీద గుడ్లేస్తారో కూడా తెలియదు. ఓకేనా? సో నేను అంత ఎక్స్పెరిమెంట్లు వీళ్ళతో అయితే చేయలేను. ఇదే జేక్స్తో నేను ఇతర 3వ సినిమా చేయగలను. ఎందుకు అంటే వెనకాల వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా? ఫ్యాన్స్ అంటారు, ఫ్యాన్స్ అనే కదా ఆడియన్స్కే ఉంటాయి. ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టండి, ఎప్పుడు పట్టించిన ఆడియన్స్కే ఉంటాయి. అబ్బో కృష్ణ గారు అన్నాడు, లేకపోతే మహేష్ గారు, సేమ్ అలాగే ఆ లెవెల్లోనే చూస్తారు కదా ఇతన్ని. నేను అంత ఎక్స్పెరిమెంట్లు అయితే నేను ఎంతో చేయలేను. ఒకవేళ నన్ను చెయ్యమని అడిగినా, ఒకవేళ ముందు నేను చేయలేనని చెప్తాను. అదేలేండి. ఓకేనా? కానీ ఈ శ్రీనివాస మంగాపురం నేను ఎక్కడ చేస్తాను చిన్న కొత్తదనం అనేది, నా ట్రీట్మెంట్లో చేస్తాను. మీరు ఓన్లీ 1 సీన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు సినిమాలో 80 సీన్లు ఉంటే 100% నా మేకింగ్ లో 80 సీన్లకి కొత్తదనం రావడానికి తీసుకొస్తా, కొత్తదనం తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? మేకింగ్ స్టైల్లో కానివ్వండి, లేకపోతే ఒక సీన్ ని కన్వే చేసే విధానం. ఇప్పుడు సేమ్ సార్, ఓన్లీ 1 సీన్ ఉంది సార్, మీరు డైరెక్టర్, నేను డైరెక్టర్ని సార్. సేమ్ సీన్ ఇస్తే మీరు ఒకలా తీస్తారు, సీన్ ఒకటే, సీన్ ఒకటే, డైలాగ్స్ ఒకటే, కంటెంట్ ఒకటే, సీన్ కంటెంట్ ఒకటే, మీరు ఒకలా తీస్తారు, నేను ఇంకోలా తీస్తాను. శ్రీనివాస మంగాపురంలో బోలన్ని సీన్స్ అసలు మాట్లాడుకునేవి కానీ, వీళ్ళు కొన్ని సీన్స్ నాకే తీసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా ఈరోజు సూపర్ సీన్ తీసానురా అని చెప్పి.
దానికి తోడు ఆ స్క్రీన్ మీద వీళ్ళిద్దరు ఫేస్లు చూస్తుంటే చాలా బాగున్నారులేండి. అసలు మీకు హీరోని వీళ్ళని చూస్తుంటే ఆడియన్స్ చాలా ఫ్రెష్ ఫీల్ అవుతారు. నేను అంటుంది అది కరెక్ట్. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే ఇంకా ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఓకేనా అండి? నేను ఇప్పుడు ఈ కొత్త కుర్రోని పెట్టుకుని నేను ఎక్కడో ఏడుస్తూను లేకపోతే గడ్డాలు పెంచుకుని ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నట్టు నేను చేయలేను కానీ ఇందులో ఎమోషన్స్ అయితే ఉంటాయి. నేను RX100లో ఒకలా చూపిస్తే ఎమోషన్స్ని శ్రీనివాస్ మంగాపురంలో వేరేలా చూపించా. ఓకేనండి? సో అది ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నాను నేను ఆడియన్స్కి. ఇప్పుడు నేను తీసిందే నేను తీయలేనండి. నేను ఎలా తీస్తారు? వై తీస్తే అసలు మీ కథ ముందు ఓకే అవ్వదు కదా. వై జానర్స్ వేరు సార్. నేను అది కూడా నేను మీతో డిస్కస్ చేస్తా. RX100 లవ్ స్టోరీనే ఆ జానర్ వేరు, మహాసముద్రం జానర్ వేరు, మంగళవారం జానర్ వేరు, అవును, శ్రీనివాస్ మంగాపురం జానర్ వేరు. అది పక్క అంటే నేను చెప్తున్నాను మీకు చాలా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత. పెద్ద సినిమా అంటే ఏదో నేను అనేది లెంత్ వైజ్గా కాదు, జస్ట్ ఎంత 2 hours 35 minutes. నేనేమి లెంత్ వైజ్గా అనట్లే, క్యారెక్టర్స్ కానీ యాంబియన్స్ కానీ స్టోరీ వైజ్గా కానీ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయితే ఇంకో చోట ఎక్కడో ఎండ్ అవుతుంది. మీకు ఒక లైఫ్ చూసినట్టు అనిపిస్తుంది, ఆ కుర్రోడు జర్నీ చూసినట్టు అనిపిస్తుంది. ఆ కుర్రోడు దేనికోసం చేశాడనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుద్ది. సినిమా చూస్తే అమ్మాయి దేనికోసం ఏడుస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మోహన్ బాబు క్యారెక్టర్ ఏంటనేది 100% మీరు సాటిస్ఫై అవుతారు. అక్కడ కుర్రోడు ఎమోషనల్ గా ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ కుర్రోడు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్లర్ట్ చేస్తుంటే అమ్మాయిని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను అందులో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. నేను డెఫినెట్లీ నేను సినిమా తీసి బాగా ఎక్స్ప్రెస్ చేశారు, బాగా ఎక్స్ప్రెస్. నేను అందుకే ట్రీట్మెంట్ చాలా బాగుంటది అంటున్నాను సినిమా. అంటే ఇప్పుడు జయకృష్ణ ఈ క్యారెక్టర్ని మీరు చెప్పినప్పుడు తను రిసీవ్ చేసుకుని యాక్ట్ చేసే సినిమా కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి వస్తుంది. జయకృష్ణ ఈ క్యారెక్టర్ని రీచ్ అవ్వడానికి, మీట్ అవ్వడానికి తన తాలూకా ఎక్స్పెరిమెంట్స్ ఏంటండి? లేదా తను ఈ పాయింట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, లేకపోతే ఈ పాయింట్లో చాలా కేక్ వాక్లా చేశాడు, లేకపోతే ఈ పాయింట్లోని తను కొంత ఇదయ్యాడు, అయోమయంలో పడ్డాడు, ఇది ఎలా చేయాలి, మీతో మాట్లాడడం, అది ఆ పార్ట్ గురించి మీరు డిస్కస్ చేయాలంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలిసినప్పుడు చాలా షై అని, తనకి సిగ్గు ఫస్ట్. అంటే తను ప్లస్ ఎక్కువ కూడా తను ఎవరిని కలవడు అనుకుంటా ఐ థింక్ ముందు. సో ఫస్ట్ నేను ఆ సిగ్గు పోగొట్టడానికి నేను చాలా చేశా. ఆఫీసులు పిలుస్తా ఉండేవాడిని, నేనేమో బోలాగా మాట్లాడతాను. నేను నార్మల్ ఏదో కాన్సమ్ కూడా ఉంటాం మనం. నేను ఆ ఇష్టం మాట్లాడేస్తాను ఫ్రెండ్లా. మా ముందు కనెక్ట్ చేసుకున్నా, నాకు కనెక్ట్ అయ్యేటట్టు జేకేని. అండ్ తన ఫైట్స్ చాలా బాగా చేస్తాడు. ఫైట్స్ ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి తన డ్యాన్స్ చాలా బాగొచ్చు, కానీ సిగ్గుపడేవాడు. అంటే అన్ని ఎక్స్టీరియర్ మొత్తం షూట్ కదా, అందరూ చూస్తూ ఉండేవారు, కొంచెం సిగ్గు అనేది ఉండేది. తను రాను రాష ఎక్స్ట్రావర్ట్, నాట్ అయిపోయా రాష ఫుల్ బెడ్జెడ్. తన కూడా ఎంకరేజ్, ఇద్దరు కలిసి మాట్లాడిన ఇలా చేద్దామని తను కూడా చాలా హెల్ప్ అయిందండి మాకు సినిమాకి. కొత్త అమ్మాయి అన్నా సరే నాకైతే చాలా హెల్ప్ అయింది. అండ్ జేకే వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఇలా చేద్దాం అనుకుని వాళ్ళిద్దరు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతనికి ఫస్ట్ సినిమా, తనకు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా. డైరెక్టర్ చెప్పినట్టు డైరెక్టర్ ఎప్పుడు ఏది చెప్తే అది చేశారండి ఇద్దరు. తన గాని ఒక్క సీను షర్ట్ ఇప్పే సీన్ ఉంటుంది, అది జేకే మటుకు నెమ్మదిగా వచ్చి ఒక వారం రోజుల ముందు నుంచి నా దగ్గర షూటింగ్లోనే అజయ్ గారు అడ్డు వచ్చి పక్కనే కూర్చుని నన్ను కన్విన్స్ చేయడం మొదలెట్టాడు. అంటే ఒక దాంట్లో షర్ట్ ఇప్పేసేది ఉంటుంది ఒకటి, అది ఏదో చిన్న సీన్ లో కన్వే చేయడం మొదలు పెట్టాడు. నేను వింటూ అతన్ని చూస్తూ అతను నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం అవుతుంది, కానీ నాకు అది నచ్చింది. అంటే అతను నన్ను కన్విన్స్ చేసే విధానం నచ్చింది. అది నచ్చి ఓకే అది వద్దులేండి అని నేనే ఒప్పుకుని తను చేసేది. ఎప్పుడు ఇప్పాడు, అన్ని ఉంటాయి. అంటే ఒక్కొక్క సీన్ వేరే ఉంటుందిలేండి. అది అదిలో పాపం కొంచెం సిగ్గుపడ్డాడు. షూట్ అది లేదులేండి, పబ్లిక్ కాకపోయినా కొంచెం ప్రైవేట్ గానే చిన్నది వేరే సీన్. సో
అది రూమ్ లోనే అది సీన్. సో ఆ పబ్లిక్ లోనే అది షర్ట్ లేకుండా వెళ్ళాలి యాక్చువల్లీ జీప్ మీద బళ్ళారి టౌన్ లో. అదొకటి కన్విన్స్ అయ్యి ఓకే ఓకే అని చెప్పి మార్చా కానీ మిగతా ఎక్కడే పాపం అసలు నాకు ఏది చెప్తే అది చేసి. అంటే ఛాలెంజింగ్ గా తను ఇదంటే షైనెస్ అనుకోండి, బట్ ఛాలెంజింగ్ గా ఇది ఎలా చేయాలి డైరెక్టర్ గారు అని మీతో అది అది ఎవ్రీడే సీన్ నేను ప్రతిరోజు చెప్పినప్పుడు నేను కొన్ని యాక్ట్ చేసి చూపిస్తాను, లేకపోతే కొన్ని మీరు చెయ్యండి అంటే మీకు అంటే ఎలా అంటే నేను అన్ని చెప్పేవాడు, అన్ని వినేవాడు, చాలా శ్రద్ధగా వింటాడు. రాషా అండ్ జేక్స్ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ నేను ఏది చెప్తానో చాలా శ్రద్ధగా వింటారు. ఫస్ట్ విని చాలా ఈజీగా చేస్తాడు. తనకి మైండ్ పవర్ బాగా ఎక్కువ జేకేకి. అంటే తను సేమ్ అంటే చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఒకసారి చూసుకుని చెప్పేసాడు చాలా ఈజీగా. కృష్ణ గారి పోలికి వచ్చిందేమోనండి, చాలా ఈజీగా, చాలా తెలివైనవాడు అతను. కదా పేజీలు డైలాగులు చెప్పేసారు కృష్ణ గారు. అసలు మీకు కొన్ని సీన్స్ ఉంటాయి క్లైమాక్స్కి వెళ్ళే కొద్ది ఎమోషనల్ సీన్స్ మీరు చూడండి సార్ థియేటర్లో మీరు. నేను అందుకే అంటున్నాను బయట ఇతను వెళ్ళిపోయే హీరో మధ్యాహ్నం కూడా అన్నారు, ఒక 20-30 years ఉండిపోయే హీరో అని ఎందుకు అంటున్నాను నేను. మీరు అంతకన్నా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు మధ్యాహ్నం. మహేష్ బాబుతో మీరు చేస్తారంటే నాకు మహేష్ బాబు అక్కర్లేదు నేను అన్నా. తనతో నేను లొకేషన్ లో అది నాకు ఏ సీన్ గుర్తులేదు, సమ్ ఎమోషనల్ సీన్స్ రన్నింగ్ సీన్స్ అవన్నీ ఉంటే జరుగుతుంటే వచ్చిన తర్వాత ఒక రోజు అన్న జేక్స్ నాకు మహేష్ గారితో చెయ్యాలనేది ఇంకా అవసరం లేదు, నాకు నేను మీతో చేశాను అని చెప్పి. అంటే మహేష్ బాబుతో చేద్దాం అనుకున్నారా మీరు ఎక్కడైనా డ్రీమ్? ఎందుకు అనుకోరండి, ఎవడనుకోడు. అలాట ఇన్ ది సెన్స్ అలాంటి దానికి ఏదైనా ఒక జరిగిందా అది ఏదైనా నాకు అదేం కదా. RX-100 తర్వాత ఆయన నన్ను అప్రిషియేట్ చేయడానికి పిలిచారు ఒకసారి మహేష్ గారు. పిలిచి ఏమన్నా లైన్ ఉంటే అనుకోండి నాకు ముందు రోజే చెప్పారు అన్నమాట ప్రొడ్యూసర్స్. అప్పుడు వెళ్ళాను, కలవడం జరిగింది. జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు. ఏమన్నా ఒకటి ఏదో అనుకున్నాం కానీ ఇది కమర్షియల్ ఏమన్నా ఉంటే రాయండి అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇంకా మొహమాటం కాదు, లేదు. నాకు మైండ్ వేరే ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాను. నాకు వేరే దాని మీదకి ఉంది. అప్పుడు నేను RX-100 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మహాసముద్రమే చేయాలని కూర్చున్నా నేను. మనం ఎవరి మాట వినంగా. అదే బాలకృష్ణ గారు అన్నాడు కదా, అది మహాసముద్రం చేయాలి అదేం కాదు. దాని తర్వాత మంగళవారం మీదకి వెళ్ళింది మైండ్. మహాసముద్రం ఫ్లాప్ అయింది అంటే ఆడలేదంతా మంగళవారం ఎక్స్పెరిమెంట్లు కదా ఎందుకు అన్నారు అందరూ. లేదు నాకు అదే రన్ అవుతుంది మైండ్ లో స్టోరీ, నేను వేరే చేయలేను. ఇఫ్ ఐ రిమెంబర్ మీరు మంగళవారమే రిలీజ్ చేశారు కూడా. అవును ఐ రిమెంబర్. నేను అన్న మీకు నాకు దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. మంగళవారం ఎందుకంటే రిలీజ్ చేస్తున్నారు సినిమా. మహేష్ బాబుని మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ మీ స్టేట్మెంట్ మహేష్ బాబు గారు చూసి ఎలా రియాక్ట్ అవుతారండి? హ్యాపీగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ అబ్బాయే కదా జేకే. నన్ను ఎవరో అడిగితే ఇక మహేష్ గారు అంటే ఇప్పుడు గ్లోబల్ సినిమాలు అవి చేస్తున్నారు, అంత పెద్ద సినిమా. సరే మహేష్ బాబు గారు ఏముంది వాళ్ళ అబ్బాయిని ఇస్తే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తా కానీ గౌతమ్ ఇస్తే ఏముందని చేయడానికి. అదే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన చాలా అంటే నేను 2-3 సార్లు కలిసా. నాకు బయట వాళ్ళు చెప్పడం ఇవన్నీ తను చాలా జోవియల్గా ఉంటారని చెప్పి అందరూ చెప్తారు. ప్లస్ నేను 2-3 సార్లు మాట్లాడే జస్ట్ నాకు నార్మల్గా ఫ్రెండ్తో మాట్లాడేసారు టక. చాలా ఈజీ గోయింగ్ పర్సన్, చాలా మహేష్ గారు భేషజాలు. సో ఎందుకంటే ఫైనల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు ఫస్ట్ లో పెద్ద పట్టించుకోవాలి ఎవరైతే ఏముంది అనే సెన్స్ లోనే ఉంటాయి ఇప్పుడు. కానీ నాకు జేక్స్తో అంటే అంటే రిలేషన్ బిల్డ్ అవ్వడం అంటే నాకు ఈ జర్నీలో తన్ని ఏదో ఒక హీరోలాగా చూడడం కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయడం, నేను ఒక బ్రదర్లా నాకు తన మైండ్ నచ్చింది నాకు. ఓకేనా, నేను ఎప్పుడు కూడా మైండే చూస్తా. తన అంటే నాకు అది నచ్చి కనెక్ట్ అవ్వడం. నేను కనెక్ట్ మీన్స్ అంటే చాలా జోకులు వేస్తా, నేను చాలా నవ్విస్తా, నేను తనతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటా. అబ్బో నేను బోలన్ చేసా ఈ సినిమాకి. నాకు అంతా కనెక్ట్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు. నేను వెరీ గుడ్. అయితే ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన ఓ పద్ధతి అండి. ఇవాళ మహేష్ బాబు గారి వీడియో మధ్యాహ్నం మాకు ప్లే చేశారు కదా, ఇప్పుడు అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలోని వాటిలోని వచ్చిన తర్వాత స్టీమ్ బాగా ఎక్కువ అయిందండి. ఆవిరి
బాగా ఎక్కువగా ఉంది, పొగలు వస్తున్నాయి ఆవిరిలోంచి. సో సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న ఒక అశ్విని దత్ గారు, అజయ్ భూపతి, కృష్ణ గారు మనోడు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. కానీ మహేష్ బాబు వీడియో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏదో మహేష్ బాబు ఫంక్షన్కి రావట్లేదు, దేనికి ప్రమోషన్స్కి రావట్లేదు అని కూడా మధ్యాహ్నం కొంతమంది అడిగారు మిమ్మల్ని ప్రెస్ మీట్లో. దానికి ఇది కాంపెన్సేట్ అయిపోయినట్టేనా? యాక్చువల్లీ మహేష్ బాబు గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, మహేష్ గారు అయితే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అయితే మీరు రారు, మనం ఇంక పెట్టట్లే మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఓకేనా? కానీ మీరు స్టీమ్ అయిపోయి బాగా హైప్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి అన్నారు చూసారా, నేను ముందే ఊహించా. నాకు అందుకే నేను కమర్షియల్ అంటున్నా, నేను కమర్షియల్గానే వెళ్ళాలి ఇటువంటి హీరోలతో. ఓకేనా? అన్ని సినిమాలు అందరూ చేయలేరు, ఓకే, అన్ని స్టోరీలు అందరితో చేయకూడదు. మీకు అర్థమైందా సార్? నాకు ఇది ఫైనల్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా వస్తుంది అని నేను ముందు అనుకున్నప్పుడే నేను ఊహించి నేను సెట్లో కూడా నేను చెప్తున్నాను కదా, జేక్స్ ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో చేయాల్సిన సినిమా కన్నా ఇది చాలా పెద్ద సినిమాలో ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. సేమ్ టైం ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్. బాగుంది. మీకు అర్థమైందా సార్? బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది. ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్ నే ఒక పెద్ద సినిమా పెద్ద హీరో చేసి ఆ ఫీల్ వస్తుంది అంటున్నాను మీకు, ఆ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ. అందుకే నేను అన్న కమర్షియాలిటీ నేను ఊరికే యూజ్ చేయట్లే, నేను కూడా కొత్త ఈ జానరు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు నేను కూడా కమర్షియల్ పాయింట్ ఎత్తుకుని చేయడం ఫస్ట్ కదా, అన్ని ఎక్స్పెరిమెంట్లే నేను చేసిన, అదే అంటున్నది. అండ్ మహేష్ గారిది అయితే నాకు తెలిసిన వరకు అయితే ఆయన వారణాసి అనేది యూనో అంటే మనకి చూపించడం కోసం, రాజమౌళి గారు అంటే మనకి ఇదేం కాదు, గ్లోబల్ సినిమా చేస్తున్నారు, అది మన తెలుగు హీరో, మన డైరెక్టరు తీస్తున్నారు. ఆయన నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఆయన రీసెంట్గా నాకు, నేను రాలేకపోతున్నందుకు కారణం కూడా నాకు చెప్పారు. తను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్స్ ఉంటాయి చూసారు, ఒక డైరెక్టర్కి హీరోకి. మహేష్ గారు 100% డైరెక్టర్స్ హీరో, అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్స్కి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నారు. లేకపోతే నాకు చాలా మంది దాని ప్రకారం రమేష్ బాబు గారు అంటే అన్నయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. అవునండి, చాలా ఇష్టం. నాకు జేకే కూడా చాలాసార్లు చెప్పాడు, ఎవరు మన జయకృష్ణ కూడా చాలా సార్లు మేము మాట్లాడుకుంటాం, చాలా సార్లు చెప్పాడు. జేక్స్ అన్న కూడా చాలా ఇష్టం. ఓకేనండి. కానీ ఆయన కమిట్మెంట్స్ వేరేగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఏమో ట్విట్టర్లో చాలా మంది అడుగుతున్నారు నన్ను, నిన్నటిదాకా కూడా అడిగారు నన్ను, అన్న మహేష్ అన్న వస్తారా. ఈరోజు బయట ఇచ్చారు, అందరూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తం ట్విట్టర్ అంతా గగ్గోలు మామూలుగా లేదు, ఆడియన్స్ కానివ్వండి ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మహేష్ గారు ఎందుకు రాలేకపోయారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా హ్యాపీ. కేవలం వారణాసి దాని మీదే వాళ్ళ మైండ్ అంతా ఉంది. అవునండి, అదే లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ మేకింగ్ అంటే వాళ్ళకి ఇది కూడా ఉంటుంది కదా కొంచెం, అంటే బయట కూడా వెళ్ళకూడదు, ఏదో ఉంటాయి సంథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అయ్యి ఉంటాయి కదండి, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. అదేలేండి, ఎందుకంటే అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు జయకృష్ణ గురించే మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన జానర్స్ మామూలుగా ఒక ఫ్యామిలీ డ్రామా కానీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే కమర్షియల్ మసాలా కానీ, డిష్యూమ్ సాంగ్స్ అంతా అది కానీ, లేకపోతే ఏదైనా కంప్లీట్గా ఒక ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పుష్ప కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకొక సినిమా కానీ, అన్ని కొత్త మారుతున్నాయి కదా. జయకృష్ణ ఈ సినిమా తర్వాత ఏ కైండ్ ఆఫ్ సినిమా, ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని మీకు ఎక్కడైనా ఒక ఆలోచన వస్తే నేనైతే ఏదైనా ఒక ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునా? ఇంటెన్స్ ఎరగదీస్తాడు అసలు, మామూలుగా భలే చేస్తాడు అసలు. ఓకే,
మన దాంట్లో ఎమోషన్స్ చెప్తున్నాను కదా మీకు, అదిరిపోతాయి కొన్ని డైలాగ్స్. అవునా? నేను ఎలా రాసుకుని ఏ మూడ్ లో చెప్పినా దింపేశారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఇంకా కొంచెం ఇంకా బార్ రైస్ చేసి రాసి ఉంటే బాగుండేదేమో, ఈ కుర్రాడు ఎంత బాగా నో, నేను కావాలంటే జేక్స్ మనం ఇంకోటి చేద్దాం అన్నాడు ఒకసారి, చేసేద్దాం అన్నా నేను. అప్పుడు పెంచుతానేమో కానీ ఇప్పుడైతే అనిపించలేదు. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిందే చెప్తున్నాను కదా, చాలా పెద్ద హీరో చేసిన దానిలో ఉంటది. ఇందాక అన్నాను కదా. అంటే నాకు నేను విన్నది చెప్తున్నానండి మీ యూనిట్ నుంచి. నేను విన్నది ఒక్కడు సినిమాకి అప్పటికే 2 సినిమాలు అయిపోయాయి మహేష్ బాబుకి. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఎంత ఇంటెన్సిఫైడ్ గా కనిపిస్తాడో అలాగా ఫస్ట్ సినిమాలోనే జయకృష్ణ అలా కనిపిస్తున్నాడు అనే ఒక మాట విన్నానండి. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? డెఫినెట్లీ. తను యాక్చువల్లీ నాకు యూనిట్ లో కూడా వాళ్ళ టీం అది కూడా అన్నారు, అసలు హీరో ఫస్ట్ సినిమా కాదు, ఏదో 4-5 సినిమాలు చేసిన హీరోకి పడాల్సిన సినిమా ఇది అని కూడా అన్నారు నాతో. నేను అలా తీసుకెళ్ళాను మూవీని. ఓకే, అంటే మీరు బాగా బోల్డ్ గా మాట్లాడే వ్యక్తి కాబట్టి అక్కడ 1-2 చోట్ల నేను విన్నాను కూడా. అంటే ఈ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మొన్న ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కూడా కరెక్ట్ గా ఇదే టైంకి ఇంటర్వ్యూకి వచ్చారు నా దగ్గరికి బిఫోర్ ది రిలీజ్. సినిమా రివ్యూలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు మాట అన్నారు, నాకు ఇందరు సినిమా నచ్చలేదు కానీ అంత పెద్ద హిట్, అది రికార్డులు బ్రేక్ చేసి ఈ రోజుకి కూడాను. అలాగే జడ్జిమెంట్స్ ఏమి ఉపయోగం లేదు, రివ్యూల వల్ల ఏమి ఉపయోగం లేదు, జనానికి ఫైనల్గా నచ్చాలి అంతే అన్నది ఒక మాట ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. నా దృష్టిలో ఆల్ రివ్యూవర్స్ని ఆడియన్స్ జోకర్లా చూస్తారేమో అని అభిప్రాయం ఉందన్న నాకు. వై అంటే ఒక 10% రివ్యూవర్లను పక్కన పెడితే 90% ఆఫ్ ద రివ్యూవర్స్, అంటే ఒకడు భుజాలు ఎగరేసుకుంటూ చెప్తాడు, ఒకడేమో పుచ్చుకు అంటాడు, ఇంకోటి వీళ్ళందరినీ ఆడియన్స్ జోకర్లా చూస్తారేమో అని అభిప్రాయం. వై వాళ్ళు చెప్పారండి సినిమాకి వెళ్ళడం మానడం అయితే చేయరు ఆడియన్స్. ఒక సమస్య ఉందండి, సినిమా అనేది ఒక సమస్య అనుకోండి, సపోజ్ మీరు దాన్ని రాయాలనుకోండి, ఆ సమస్యను రాయాలనుకోండి, వర్ణించే విధానం ఒకటి ఉంటుంది కదండి. దాన్ని అంటే ఇది బాగోలేదు అని చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, ఎనలైజ్ చేయడం ఎనాలిసిస్ చేయడం ప్రొఫెషనల్గా 10-15% మంది చేస్తున్నారు. అది ఫిలిం జర్నలిస్టులు కొంతమంది చేస్తున్నారు అంతే. కానీ ఈరోజు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫోన్ వచ్చిన తర్వాత ఎవడైనా వచ్చు రివ్యూ, ఎవడైనా ఇవ్వచ్చు. సో రివ్యూ రైటర్లు ఎలా చెప్తున్నారో రివ్యూలు కూడా నేను ఇవ్వచ్చుగా, నేను అంటే మాలాంటి వాళ్ళు ఇవ్వచ్చుగా. సో నా దృష్టిలో చాలా మంది రివ్యూ రైటర్స్ ని ఆడియన్స్ జోకర్స్ లా చూస్తున్నారని నా అభిప్రాయం. చాలా హార్డ్ హిట్టింగ్ అది నేననేది నేను రివ్యూ రైటర్ల రివ్యూ ఇస్తున్నా నేను. ఓకే, బాగా ఇచ్చేవాడు ఎవడో దాడి చెప్తున్నా, ఓకే అందరినీ కాదు. అంటే అది నాకు చాలా మంది నాకు అనిపించిన ఇది. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ సినిమాకి మీరు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ అయిందా, ఎక్కువైందా? నాకు ఇప్పటిదాకా నా సినిమా బడ్జెట్ ఎంత అయిందో నాకు దత్ గారు చెప్పలే. సో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నానంటే శాస్త్రి గారు నాతో మాట అన్నారు, దత్ గారు మంచి ఎక్కువ బడ్జెట్ పెట్టి చేశారు సినిమాని. అవును అవును, మీకు కొన్ని చెప్తానండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చెప్తాను. ప్రొడ్యూసర్గా అయితే ఈ దత్ గారు ఆశాష్కిరావు గారు ఇప్పుడే టీనేజ్ లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకునే డిసిషన్లు ఉంటాయి చూసారా, అలా తీసుకుంటారు డిసిషన్లు, తెలుసా? అవునా? ఏదేదో హాలీవుడ్ సినిమా ఏదో వస్తుందంట కదా, వస్తారని మనకి చాలా ఫాస్ట్ గా ఉంటాయండి వాళ్ళ డిసిషన్స్. అలా ఇప్పుడే అలా తీసుకున్నారంటే వాళ్ళు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు అసలు. ఇంకా చాలా పెద్ద డిసిషన్లు క్షణాల్లో తీసుకుంటారు దత్ గారు. మీరు ఒక్క డెసిషన్ చెప్పగలరండి? అది బయటికి చెప్పకూడదు, ఇన్ జనరల్ గా దట్ రియల్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్. నో, అది బయటికి చెప్పకూడదు, కొంచెం బిజినెస్ లకు సంబంధించిన ఏవి ఉంటాయి కదా. ఏదైనా ఒకవేళ ఏదైనా కావాలని అడిగినప్పుడు కూడా దత్ గారు చాలా ఫాస్ట్ గా చెప్తారు, ఎస్ ఆర్ నో, అజయ్ వెళ్ళిపోండి చేసుకొచ్చాను, వద్దబ్బాయి ఇది అని చెప్పి చాలా ఫాస్ట్ గా చెప్పేస్తారు డిసిషన్లు కూడా. నాకు అది కూడా ఇష్టం బాగా. నేను వన్ ఆఫ్ ద రీజన్ సినిమా చేయడానికి ఆయన కూడా కారణం.
ఎలా? దత్ గారు వై నేను అంటే డ్రీమ్స్ ఉంటాయి డైరెక్టర్స్కి, పలానా హీరోలతో చేయాలనే కాదు, కొంతమంది ప్రొడ్యూసర్తో చేయాలని కూడా ఉంటాయి. అది నాకు దత్ గారి ప్రజెన్స్ అది ఇది అని అనగానే సరే ఆయనతో వర్క్ చేద్దాము ఒకటే నాకు అనిపించింది. నాకు లేకపోతే అప్పుడు నేను ఫస్ట్ స్టెప్ నేను వేసి ఉండేవాడిని కాదు, నేను సారీ చెప్పేసి ఉండేవాడిని. నేను అందుకే అప్పటికే నేను వేరేది ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నమాట. ఓకే. ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి కారణం దత్ గారు. అంటే దత్ గారు ప్రజెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దత్ గారు ఉంటారు, ఆయన కలవడం వెళ్ళి అవన్నీ జరిగిన తర్వాత మీరు మంచి వాల్యుబుల్ స్టెప్ వేసారు. అయ్యో 100% సార్. నేను ఏది ఎటు వెళ్ళినా అది యూనో లైఫ్ అనేది ఒక లెసన్ అండి. అది మనం ఎటు వెళ్తే అటు కరెక్టే అవ్వాలి అని అనుకోవాలి, అవుతుంది కూడా. అదే కదా మీరు అనుకోవడం ఎందుకు, మీరు అదే అంటున్నాను, అవుతుంది అంటున్నా నేను. అనుకోవాలి, అవుతుంది కూడా. అదే ఎగ్జాక్ట్లీ. మీరు దత్ గారు ఫస్ట్ స్టెప్ వేయడానికి ఆయన కారణం అన్నారు, కృష్ణ గారితో అగ్నిపర్వతం. నాకు అన్ని తెలుసు కదా, తెలుసు, మీకు తెలుసు కదా, రాజ్ కుమారుడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా మాట అన్నా, అందరూ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ ఈ రోజున మామూలు రేంజ్ లో లేరు, రైట్? ఇప్పుడు ఈ జయకృష్ణ కరెక్ట్ గా తాడు మీద నడుస్తున్నాడు రేపు 30వ తారీఖు వరకు కదా, అంతేగా? మీకు ఇన్నాళ్ళు 95 days మీరు వర్క్ చేశారు. వర్కింగ్ డేస్ అయితే ఆల్మోస్ట్ 95 days వర్క్ చేశారు, రైట్? 95 days వర్క్ చేసిన తర్వాత మీరంతా ఫైనల్ కాపీ చూసుకుని అన్ని కంప్లీట్ అయిపోయి ప్రింట్లు కూడా వెళ్ళిపోతున్నాయేమో, అదే ఇన్ ది సెన్స్ కదా. ఇప్పుడు మీరు యూ ఓన్లీ కెన్ సే, ఇంకెవ్వరు చెప్పలేరు అది. అదేంటంటే వాళ్ళ రేంజ్ గ్లింప్సెస్ జయకృష్ణలో కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను అదే కదా చెప్తుండే ముందు నుంచి, ఇతనేమో వెళ్ళిపోయేవాడు కాదేమో 30 ఏళ్ళు ఉండేవాడని అందుకే చెప్తున్నా. జేక్స్తో చాలా పెద్ద హీరో అవుతాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, రైట్? స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది, యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్లో ఎదిరిపోతాడు, బాగున్నాడు జేక్స్. డిస్కషన్ మీరు స్క్రీన్ మీద చూడండి, బిగ్ స్క్రీన్ మీద ఇంకా ఎదిరిపోతాడు. చాలా బాగుంటుంది జేక్స్. అంటే బాగుండు అంటే రాషా కూడా చెప్తున్నాను కదా, వీళ్ళు నాకు పర్ఫెక్ట్ గా, అంటే నాకు వచ్చిన వాళ్ళని నేను ఆ క్యారెక్టర్లోకి నేను దింపేస్తా. ఆ విధంగా చూసుకుంటే రాషాని జేక్స్ మీకు సినిమా చూస్తున్నంత సేపు మీకు బయట కాదు, మీకు ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి చూడండి. అదే 10th minute ఇన్వాల్వ్ అయిపోతారని చెప్తున్నాను. అందుకే అదే మీరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోడక్ట్ నుంచే వస్తుంది, ఫైనల్ ప్రోడక్ట్. మీరు ఇన్నాళ్ళు వర్క్ చేశారు, అదే ఎక్కడో షూటింగ్ డేస్ కొంచెం ఎక్కువ అయ్యాయి అన్నది కూడా నేను విన్నాను. షూటింగ్ డేస్ అనుకున్న వాటికన్నా షెడ్యూల్డ్ ప్లాన్. అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. షూటింగ్ డేస్ ఎక్కువ అవడానికి ఎప్పుడూ కూడా డైరెక్టర్ ఒక్కడే కారణం అవ్వడు దేనికి. అలా అని అన్ని మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. షూటింగ్ డేస్ అనేది కంప్లీట్ అది అవుట్డోర్ గా చెప్పే కదా, రోడ్ల మీద షూటింగ్లు, డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి. అసలు ఎక్స్టీరియర్ షూటింగ్స్ ఎక్కువ. మాది జనాలు అసలు వాళ్ళని ఎలా ఉంది తిరుపతి అంటే మీకు తెలియదు, ఎంతమంది వస్తారండి తిరుపతికి. అసలు వాళ్ళందరూ దాటుకుని ఆ జనాలు మధ్యలో దిగువ తిరుపతి, కింద తిరుపతి. సో దాని వల్ల కొంచెం ఎక్కువ ఉండొచ్చు. నా అన్ని సినిమాలు నాకు మంగళవారమే 102 రోజులు అయింది. నా సొంత సినిమానే తీసుకున్నాను 102 రోజులు. చాలా రీజన్స్ ఉంటాయి, కొంచెం డేట్స్ ఎక్స్టెండ్ అవ్వడం, పైగా కొత్త వాళ్ళు, అవుట్డోర్స్ అంటే లేట్ అనేది ఫలానా నేను చెప్పలేను, కానీ అది సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా. అదేలేండి, దానివల్ల ఏదైనా 10 రోజులు ఎక్కువ ఉండొచ్చు. నోవే మీరు 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు ఎక్కువ తీసినా లాస్ట్ లో మా అందరికీ కావాల్సింది సినిమా అద్భుతంగా ఉందిరా అన్నది వస్తే చాలు, అందరూ అన్ని మర్చిపోతారు. అందరూ ఇంకా అసలు అంతులేని ఆనందం అంటారు చూడండి, అది. ఇట్స్ ఏ రియల్లీ రేపు 30వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ శ్రీనివాస్ మంగాపురం బై నౌ ఇట్ హ్యాస్ సమ్ రికార్డ్. బై నౌ రిలీజ్ కి ముందే ఆ రికార్డ్ ఏంటంటే, ఓ పక్కన రవీనా టండన్ డాటర్, ఇంకో పక్కన
సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కుర్రాడు, దత్తు గారు, అజయ్ భూపతి. అదే ఉందిలేండి సార్. అంటే అజయ్ మీకు మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏం చూపిస్తారు అన్న ఒక పక్కన మంచి ఎక్సైట్మెంట్ ఉంది. ఏం చూపిస్తాడు రా బాబు ఈ కొత్త పాయింట్ అంటున్నాడు అనే ఒక డౌట్ ఉన్నది. ఇవన్నీ కలిపి ఇట్ ఆల్రెడీ మేడ్ ఏ రికార్డ్ అండి ది ఫిల్మ్. ఇంకా ది రెస్ట్ ఆఫ్ ది రికార్డ్స్ ఆర్ టు బి కౌంటెడ్ ఆఫ్టర్ ఆర్ ఆన్ 30th. ఎన్ని రికార్డ్స్ ఇది క్రియేట్ చేస్తుంది ఏంటి అని. బట్ ఐ విష్ అండి రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. మీరు సక్సెస్ అయ్యే ఒక కాన్ఫిడెన్స్ మీలో నాకు బాగా కనిపిస్తున్నది. అండ్ పాటలు బాగున్నాయి. అండ్ ఏంటండి పాపం అతన్ని అలా చేశారు, అన్నీ బాగా చేసి. ఏది సార్ ఎవరిని? నరేష్ గారిని మరి తిరుపతి పారంభోకని. మీరు నిజంగా చెప్తున్నాను సార్, అది క్యారెక్టర్ చూడండి మీకు అసలు. అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసుకున్న క్యారెక్టర్ స్వతంత్ర బాబు. ఎవరినైనా ఫస్టే చెప్పాను, నరేష్ గారు అని జమ్నీ కిరణ్ గారు చెప్పా. ఆయనకు కూడా నచ్చా. అలాగే పాప ఇప్పుడు అలాగే బాగుంది. అయితే టచ్లోకి వెళ్ళా. నరేష్ గారు ఎంతముందే వచ్చేయాలి ఒకసారి. ఐ లవ్ నరేష్ గారు యాక్చువల్లీ. ఆయన ఏ క్యారెక్టర్ అయినా సరిపోతాడు, ఎందులో అయినా సరిపోతాడు. సెంటిమెంటల్ సరిపోతాడు, విలని చేయించవచ్చు, కామెడీ క్యారెక్టర్స్ ఏమన్నా మంచి క్యారెక్టర్ ఉన్నా సరే. దీవానాలో డైలాగ్ లేకుండా ఎంత బాగా చేశారు. అది నేను చూడలేదు సినిమా. అది చెప్తున్నా కదా, ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అండి ఆయన. నేను స్వతంత్ర బాబు గురించి చెప్పిన అసలు స్వతంత్ర బాబు స్వతంత్ర బాబుని ఎందుకండి పెట్టారు? నేను ఒక 4 years బ్యాక్ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఒకసారి నాకు. అతను గుడివాడలో ఉంటాడు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు 2 సార్లు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, ఊళ్ళో ఫ్రెండ్, అక్కడ జాబ్. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంట్రా అన్నాను నేను ఒకసారి చేస్తే. అలాగే కొంచెం టెన్షన్ మీద తిరుగుతున్నారా? ఏం టెన్షన్? మా బాస్ వాళ్ళ కూతుర్ని ఎవడో ఒకడు లేపుని తీసుకెళ్ళిపోయాడురా, ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నావురా, ఈ అమ్మాయి రే ఈ అమ్మాయి లేపు తీసుకెళ్ళవేట్రా అది ఇదని మాట్లాడుకుంటా. ఈడు తిడతా అబ్బాయిని. ఆడ అమ్మాయి ఎవడో స్వతంత్ర బాబు అంటదు. స్వతంత్ర బాబు ఆడి తీసుకెళ్ళాడు పేరు స్వతంత్ర బాబు అంట. నేను చచ్చాడు ఆడెవడో కరెక్ట్ పేరు బాగుంది, వాడెవడో తెలియదు కానీ నాకు అని అది నాకు మైండ్లో ఉండిపోయి ఆ నేమ్ ఇప్పుడు నరేష్ గారికి పెట్టా స్వతంత్ర బాబు అని. ఆ క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా సూట్ అవుతుంది. మీకు భలే ఉంటుంది, హ్యూమర్ ఉంటుందండి అసలు. మీరు చూడండి సార్, చూడండి మీరు. నరేష్ గారి క్యారెక్టర్ అసలు తిరుపతి మొత్తానికి పోరంబోక్ సార్ అంటే అవునా సూపర్ యాక్టర్. ఆయనే పాప లుక్కులు డిజైన్ చేసి మేము కొన్ని పంపాం ఆయనకి. దానికి ఆయన మొత్తం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. ఓకే, నాకు ఇష్టం ఏంటంటే ఆయన డైరెక్టర్ చెప్పిన దాన్ని పాటించడానికి 100% ట్రై చేస్తారండి ఆయన. అవును, అది ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ కు ఉండాల్సిన గొప్ప లక్షణం కదండి ఆయన. కానీ మోహన్ బాబు గారు ఆయన గురించి చెప్తే షాక్ అవుతారు మీరు. అసలు లుక్ విషయంలో ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ఎలా కావాలి అని ఇలాగా అని లుక్ టెస్ట్లు చేసి. మోర్ ఛాలెంజ్ అగైన్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ మీదే ఉంది. ఎందుకంటే మోహన్ బాబు గారు చెయ్యని క్యారెక్టర్ లేదు. ఆ ఇమోషన్స్ గానీ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఫెరోసిటీ, అది ఉంటుంది మా సినిమాలో. మోహన్ బాబు గారు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండి సినిమాలో. నేను ఏంటని చెప్తాను, అది మీకు అంటే నేను చెప్పను, సారీ. చాలా బాగుంటుందండి. ఇవ్వ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరండి. ఈ కుర్రోడు పాపం ఎన్ని టక సినిమాలో క్యారెక్టర్ ఎన్ని చేసినా ఆయన వచ్చి 2 డైలాగులు చెప్తే చాలు అన్నట్టు ఉంటది. చాలా బాగుంటుంది. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్కడండి? మోహన్ బాబు గారు పక్కన పెద్ద జైంట్, ఈ కుర్రాడు కుందేళ్ళ కొత్త హీరో. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎట్లా ఉంది? బాగుంది అసలు అదిరిపోద్దండి. ఓకే, ఏంటి అని నేను చెప్పను, ఆడియన్స్ ఏం చెప్పలేదు అనుకోనివ్వండి ఏదేంటి కానీ నేను చెప్పను. కానీ చాలా బాగుందండి ఇద్దరు మధ్య మోహన్. సో ఇటు బ్రహ్మాజీ గారు కానివ్వండి, సో ఇంపార్టెంట్ గా చాలా ఉన్నాయి. కిక్షాము, వాసుకి గారు, చాలా సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి యాక్టర్స్ ఫుల్ స్టడీడ్. అన్ని వైపుల నుంచి అవతల పాటలు కానీ ఇవతల యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని దాంట్లో హైలైట్ స్వతంత్ర బాబు. నాకు ఏంటంటే సార్, నాకు అంటే ఒక ఇంట్రడ్యూస్ చేస్తూ హీరోని ఇంతకు మించి మంచి దొరకదురా ఈ మధ్యకాలంలో రాలేదని అనిపించుకోవాలని నాకు.
అనిపించుకుంటారా? నేను అదేగా చెప్తున్నాను, 1000% అనిపించుకుంటాను. నేను అదేగా సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే సార్ నేను చాలా ఫీల్ అయ్యాను సార్ ఈరోజు. నేను చాలా హార్ట్ఫుల్ గా సినిమా తీస్తా. నా ఎన్ని సినిమాలు చూసి మీకు తెలుస్తుంది, సినిమా మహాసముద్రం పోయినా ఇట్ ఈస్ వెల్ మేడ్ చెప్తున్నాను. అదే మేకింగ్ సైడ్ నాకు RX-100 మంగళవారం వీడు మంగళవారం అయితే కింద నాకు కామెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను. అన్న నువ్వు షూటింగ్ జరిగిన అన్ని రోజులు తాగే ఉంటావు అన్న, తాగి షూటింగ్ చేసి ఉంటావు అన్నట్టు. అంటే నువ్వు మత్తులో సినిమా తీసి ఉంటావు, అంటే నీకు పిచ్చి దొబ్బి నీకు సినిమా, అంటే ఒక పెచ్చోళ్ళ సినిమా తీసామని దాన్ని అది ఎవడైనా ఆశ్చర్యం. అంటే నువ్వు రోజు ఫుల్ తాగి షూటింగ్ చేసావు నువ్వు, లేకపోతే ఇటువంటి సినిమా ఎవడో తీయడు. మేకింగ్ గానీ నైట్స్ గానీ ఆ లాకుల్లో కెమెరాలు దూకించేయడం పిచ్చెక్కిపోయి తీసారు అని అన్నాడు అతని ఉద్దేశం. అది సో నేను యాక్చువల్లీ ఎవ్రీ మూవీ అది నేను సాయశక్తిలో ప్రయత్నం, ఎవ్రీ మూవీకి మందు కొట్టేస్తారు మీరు. నాకు డ్రింక్ అతను చెప్తున్నాను అంటే అంత నేను ఇన్వాల్వ్ సార్. నాకు ఇప్పుడు ఇక్కడ కెమెరా ముందు మంత్ అవుతాను, నేనేమి ఇదే నేను సిగరెట్లు కాలుస్తూనే ఇన్స్టాలో పెడతా. నేను మంచోన్ని అని చెప్పుకోవడానికి తాపత్రయపడిపోయి యాక్చువల్లీ మంచోన్ని, కానీ పక్క వాళ్ళ నుంచి సర్టిఫికెట్ పొందాలని అయితే నేను ఎప్పుడు అనుకోను. ఓకే నాకు డ్రింక్ అలవాట్లేదు, నేను ఎప్పుడు ముట్టుకోను. ఐఎమ్ స్మోకర్. స్మోకర్ ఐ నో దట్ యు ఆర్ నాట్ ఎ డ్రింకర్ ఆల్సో, నాకు తెలుసు. కానీ డిస్కషన్ ఇంకోవైపు వెళ్లకుండా నేను స్ట్రైట్ లైన్ లోకి తీసుకొస్తాను. ఆయన అన్నది ఏంటంటే, ఒక పోయిటరీ రాసినప్పుడు కానీ, ఒక సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ఒక సంగీత విద్వాంసుడు పాడే విధానం ఉంటుంది చూసారా, ఒక నిష, ఒక మత్తు పాడేటప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. అలాగే ఒక బొమ్మ వేసినప్పుడు, ఒక చిత్రకారుడు వేసినప్పుడు ఒక నిషాలో చేస్తారు ఆ పని. ఇట్ ఈస్ అన్ ఇంటాక్సికేషన్ బై ఇట్ సెల్ఫ్. వన్ నీడ్ నాట్ నెసెసరీలీ డ్రింక్. ఆ ఇంటాక్సికేషన్ అన్నది మీ తాలూకు కన్సెప్షన్లో ఉంటుంది, మీ ప్రెజెంటేషన్లో ఉంటుంది, మీ డెడికేషన్లో ఉంటుంది, మీ అటెన్షన్లో ఉంటుంది. అది నా ఉద్దేశం. మీ ఉద్దేశం అర్థమైంది. అదే ఎంత బాగా చెప్పాడు. నాకు ఆ కామెంట్ పెట్టిన వాడి ఉద్దేశం కూడా అర్థమైంది. నా సినిమా నచ్చి నన్ను ఎగలా పొగడాలు తెలియక ఫుల్ తాగినోడు అని పొగిడాడు. మీకు ఇంకోటి తెలుసా, RX-100 బెస్ట్ కామెంట్ ఏంటి తెలుసా మీకు? నన్ను ఒకడు కింద పెట్టాడు సినిమా చూసి, అన్నా నువ్వు మగజాతి ఆడిపుచ్చావు అంటే కొన్ని కామెంట్లు మర్చిపోవు కదా అప్పటికి. నేను ఆడిపుచ్చాను ఏంట్రా, నువ్వు మగజాతి ఆడిపుచ్చారు అన్నాడు. ఈ సినిమాకి కూడా మీకు అలాంటి మంచి ఎప్రిసియేషన్స్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎప్రిసియేషన్స్ రావాలి. అండ్ దిస్ ఫిల్మ్ షుడ్ బి రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్మైరబుల్ మైల్ స్టోన్స్. అంత బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు అందరూ కూడా చాలా మంచి డెడికేషన్తో చేశారు. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్ గారు. గుడ్ లక్. మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం. అలాగే సార్, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అజయ్ భూపతి గారు నిషా ఎక్కి అసలు మొత్తం ఇంటాక్సికేషన్లో హిట్ కొట్టాలని ఇంటాక్సికేషన్లో చేసిన సినిమా. లెట్ us వెయిట్ ఫర్ 30th. అండ్ అందరూ కూడా మిస్ కాకుండా ఫస్ట్ ఓపెనింగ్ డే నాడు వెళ్ళండి. టేక్ ఆల్ ది ఎంజాయ్మెంట్ ఫ్రమ్ థియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.